ఇది మాత్రము పసుపు అండి. నేను పూజలు ఎక్కువ చేసుకుంటాను కాబట్టి ఎక్కువగా పసుపు వాడతానండి మొహానికి. నేను నవరాత్రులలో కూడా సబ్బు ఇట్లా అన్నీ వాడనండి. మన సున్నిపిండి, పచ్చి పసుపు ఇలాంటివి వాడతామండి. ఇదేమో కింద నుండి వచ్చిందండి మల్లె మొక్క. చూడండి, మల్లెపూలు సెంటు మల్లె చాలా వస్తుంటాయి, చాలా వస్తాయి. చూడండి, కింద నుండి ఉందండి అది. తర్వాత ఇదేమో మిరప చెట్లు అండి. కింద చూపెట్టాను కదా అన్నీ పోయినాయని, ఇక్కడ వచ్చినాయండి. అవి కూడా పండు బారిపోయినాయండి. చూడండి, ఇదేమో బ్రహ్మకమలం అండి. ఈ రెండు కూడా అంతేనండి. ఇది బ్రహ్మకమలానండి. ఇది మిరప. చూడండి మిరపకాయ ఎలా వచ్చింది. తర్వాత ఇది బోన్సాయి చెట్టు అంటారు కదండి, షోలాగా ఇంట్లో పెట్టుకుంటే మంచిది అంటారు కదా, అట్లా అనేది పెట్టాను. ఇది బ్రహ్మకమలం అండి. ఇది ఎండిపోతుంది.